హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు 30 డేస్ టార్గెట్. ఈరోజు మనం ఒక కొత్త స్ట్రాటజీ తెలుసుకోబోతున్నాము. అదే ఈటీఎఫ్ యావరేజింగ్ స్ట్రాటజీ. చాలా రోజుల నుంచి వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మనకు ఈ స్ట్రాటజీలో మొత్తం ఈటీఎఫ్లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని బై చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు బై చేయాలి, ఎలా బై చేయాలన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం మొత్తం ఒక 11 ఈటీఎఫ్లను సెలెక్ట్ చేసుకున్నాము. అందులోనూ లెఫ్ట్ సైడ్ పెట్టినవన్నీ ఒక కేటగిరీ, రైట్ సైడ్ పెట్టినవన్నీ ఒక కేటగిరీ. వీటి రెండింటికి డిఫరెంట్గా ఉండేది లిక్విడ్ కేస్, అది మిడిల్లో పెట్టాను. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నిఫ్టీ బీస్ అంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని నిఫ్టీ బీస్లో యాడ్ చేసి వాటి యూనిట్స్లా కొనాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ 50 ఈటీఎఫ్, వీటిని నిఫ్టీ బీస్ తర్వాత ఉండే నెక్స్ట్ 50 కంపెనీలు ఉంటాయి కదా, వాటిని నెక్స్ట్ 50 ఈటీఎఫ్ల కింద బై చేయాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో ఒకవేళ కంపెనీ వాల్యుయేషన్ పెరిగిందనుకోండి, నిఫ్టీ బీస్లో పెడతారు. నిఫ్టీ బీస్లో కంపెనీని నెక్స్ట్ 50లో పెట్టేస్తారు వాటి పెర్ఫార్మెన్స్ని బట్టి. అలాగే మిడ్ 150 బీస్, మిడ్ క్యాప్ టాప్ 150 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని మిడ్ క్యాప్ బీస్లా కొనాల్సి వస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250, అలాగే స్మాల్ క్యాప్లో ఉండే 250 కంపెనీస్ అన్నిటిని హెచ్డిఎఫ్సి కంపెనీ వాళ్ళు స్మాల్ క్యాప్ 250 కింద ఈటీఎఫ్గా డిజైన్ చేస్తారు. అలాగే మామ్ 30 ఈటీఎఫ్, మూమెంటం 30 ఈటీఎఫ్ అంటారు. వీటిల్లో మూమెంటం ఎక్కువగా ఉండే కంపెనీలు 30 కంపెనీలని, టాప్ కంపెనీలను తీసుకుని వచ్చి ఒక బాస్కెట్గా యాడ్ చేస్తారు. వాటిని ఈటీఎఫ్గా కొనాల్సి వస్తుంది. వీటిలో ఐదిట్లని కలిపి ఒక సెట్ ఆఫ్ కేటగిరీగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేటగిరీలో ఉన్న వాటికి హెయిర్ కట్ చాలా తక్కువగా ఉంటుంది, అది 6% ఉంటుంది. మనకి సెకండ్ సెట్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే సిపిఎస్సి ఈటీఎఫ్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఈటీఎఫ్. వీటిలోనూ ప్రైవేట్ పిఎస్సి కంపెనీలు ఉంటాయి కదా, వాటిలన్నిటిని ఒక బాస్కెట్గా తయారు చేసి వాటిని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కింద ఒక్కొక్క యూనిట్ని కొనాల్సి వస్తుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్. ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లోనూ సేమ్ మనకి హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 ఉంది కదా, అలాగే ఇవి కూడా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లే. కాకపోతే వీటికి హెయిర్ కట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అందువల్ల సెపరేట్ కేటగిరీ పెట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాగే మనకి బ్యాంక్ బీస్ ఒక 11 బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని కలిపి ఒక సెట్ ఆఫ్ బాస్కెట్ పెట్టారు. వాటిని కూడా యూనిట్స్లో కొనాల్సి వస్తుంది. అలాగే సెన్సెక్స్ ఈటీఎఫ్. సెన్సెక్స్ అంటే బీఎస్సీలోనూ టాప్ 30 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని సెన్సెక్స్ అంటారు. వాటిలో కూడా యూనిట్స్ లెక్క కొనాల్సి వస్తుంటుంది. ఈ ఈటీఎఫ్లో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే వీటికి మెయింటెనెన్స్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో రఫ్గా ఒక 0.7 to 1% ఉంటే వీటిలో 0.1 to 0.2% ఉంటుంది. సో మనం ఈటీఎఫ్ని బై చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీ. సపోజ్ మీ క్యాపిటల్ ఒక 10 years తర్వాత 1 crore అయిందనుకోండి, మ్యూచువల్ ఫండ్లోనూ రఫ్గా ఒక 1 lakh వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారు. అదే ఈటీఎఫ్లో అంటే మనం 10,000 నుంచి 15,000 ఇస్తే సరిపోతుంది. సో మ్యాక్సిమం మీరు ఈటీఎఫ్లోనే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా ఈటీఎఫ్లోనైతే మనం లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవ్వచ్చు, లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయొచ్చు. వేరే మ్యూచువల్ ఫండ్స్ మనకి వాళ్ళే ఫండ్ మేనేజరే మనం రెస్పెక్ట్ ఆఫ్ ఫండ్ వాల్యూ ఒక ఫిక్స్డ్ ప్రైస్తో బై చేయాల్సి వస్తుంది. అది హైలో ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో ఈటీఎఫ్లనే బై చేయడానికి ట్రై చేస్తుండండి. ఆల్ఫా ఈటీఎఫ్స్ వస్తే ఇవి మనకి నిఫ్టీ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన వాటిని ఆల్ఫా ఈటీఎఫ్లో బై చేయాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి ఈ ఆల్ఫా ఈటీఎఫ్లను ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంటారు ఫండ్ మేనేజర్స్. కాకపోతే మనం ఈటీఎఫ్లనే కొంటున్నాం కాబట్టి వీటిని అంత యాక్టివ్గా మానిటర్ చేయరు. రఫ్గా ఒక 3 months నుంచి 6 monthsకి ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్స్ అన్నిటిని యాడ్ చేయడం, అలాగే తక్కువ ఇచ్చే వాటిలన్నిటిని రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. సో
ఇలాగా మనకు 2 సెట్ ఆఫ్ బాస్కెట్లు పెట్టాము. లెఫ్ట్ సైడ్ ఉండేవి ఒక కేటగిరీ, రైట్ సైడ్ ఉండేవి ఒక కేటగిరీ. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉండే కేటగిరీకి వస్తే మనకి హెయిర్ కట్ వాల్యూ 6 నుంచి 6.5% ఉంటుంది. సపోజ్ మనం క్యాపిటల్ ఒక 1 lakh ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈటీఎఫ్లు పెట్టామనుకోండి, వాటికి హెయిర్ కట్ అంటే 6,000 వరకు తీసేస్తారు. అంటే 94,000 మనకి సెల్లింగ్ వాడుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ ఉండే ఈటీఎఫ్లో చూసాం కదా, వాటికి హెయిర్ కట్ 20% ఉంటుంది. అంటే మనం ఎవరీ 1 lakh ఇన్వెస్ట్మెంట్కి దాన్ని ప్లేట్ చేస్తే 80,000 ఇస్తారు. అందువల్ల మనకి ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న 5 సెట్ ఆఫ్ ఈటీఎఫ్ ఉన్నాయి కదా, వాటిని బై చేయడానికి ట్రై చేయండి. కోర్స్ ఒక్కొక్కసారి రైట్ సైడ్ ఉన్న ఈటీఎఫ్ను కూడా బై చేస్తూ ఉండండి. అవి కూడా మనకి ఎప్పుడైతే ఈటీఎఫ్ వాల్యూ ఆ రోజు 0.5% డౌన్ అయిందో ఆ రోజు యాడ్ చేయడానికి ట్రై చేయండి. అదే రోజు 0.1% కన్నా డౌన్ అయితే వాటిని రెండోసారి కూడా యావరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా మూడో కేటగిరీకి వస్తే లిక్విడ్ కేస్ అంటే ఇవి డెప్ట్ ఫండ్స్ ఉంటాయి కదా. డెప్ట్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇవి మనకి రఫ్గా 6 నుంచి 7% ఇస్తూ ఉంటుంది. మనకి దీని వాల్యూ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం వీటిని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బయింగ్కి లేదా సెల్లింగ్కి. సో నన్ను అడిగితే ఇది ఒక లిక్విడ్ కేస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనకి ఎప్పుడైనా వాలెట్లో అలా మనీ పార్క్ చేసే ఉంచే బదులు ఈ లిక్విడ్ కేస్ని కొంటూ ఉంటే మనకి ఒక 10 days వాలెట్లో ఉంచామనుకోండి, ఎంతకంత ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది కదా. సో దానికి బదులు లిక్విడ్ కేసులో యాడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో లిక్విడ్ కేస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. వీటిని కూడా మనం ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ప్లెడ్జ్ చేస్తే మనకి వీటికి కూడా హెయిర్ కట్ 6 నుంచి 6.5% ఉంటుంది. అంటే 1 lakh లిక్విడ్ కేసులో పెడితే 6,000 నుంచి 6,500 సేఫ్ సైడ్ పెట్టి మిగతాదంతా మనకి సెల్లింగ్కి వాడుకోవడానికి చెప్పి బ్రోకర్ ఇస్తాడు. సో మనం ఈ స్ట్రాటజీ వాడుతున్నాం కదా, ఈ స్ట్రాటజీలోనూ మనకి సెల్లింగ్ స్ట్రాటజీ వాడుతున్నప్పుడు లిక్విడ్ కాంపోనెంట్ స్ట్రాటజీ వాడుతున్నప్పుడు కొల్లాటరల్గా పెడుతుంటాం కదా, వీటిని లిక్విడ్ కాంపోనెంట్ 50% ఉండాలి, అలాగే ఈక్విటీ కాంపోనెంట్ 50% ఉండాలి. సో ఈ లిక్విడ్ కేసులో ప్లెడ్జ్ చేసిందంతా క్యాష్ కాంపోనెంట్గా ఉండిపోతుంది, మిగతాది ఈక్విటీ కాంపోనెంట్ కింద వాడుకోవచ్చు. సో మనం మనీని ఐడియల్గా పార్క్ చేసి ఉంచే బదులు లిక్విడ్ కేసులో పెడితే ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంటుంది. సో ఈటీఎఫ్ యావరేజింగ్ అనేది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మనకి సెల్లింగ్కి అయితే మాత్రం ఈ 3 ఈటీఎఫ్లని బై చేసి వాటిని ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 3 సెట్ ఆఫ్ ఈటీఎఫ్లు ఉన్నాయి కదా, వాటి నుంచి ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంటుంది. అలా కాకుండా మనకి 30 days టార్గెట్ బై 365 days అని ఉంది కదా, ఆ స్ట్రాటజీ నుంచి మనకి 2.5 rupees టార్గెట్ పెట్టుకొని మనం ఇయర్ అంతా కొంచెం ఫిక్స్డ్ శాలరీ వచ్చే స్ట్రాటజీ కింద వాడుకుందాం. అలాగే ఈ ఈటీఎఫ్ యావరేజింగ్ స్ట్రాటజీలో ఏదో ఒక ఈటీఎఫ్లో 10% కన్నా ఎక్కువ రిటర్న్ వస్తే దాన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వేరే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఈటీఎఫ్లు మంచి వాల్యుయేషన్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ వస్తుంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఈటీఎఫ్ యావరేజింగ్ అనే స్ట్రాటజీలో మనకి కొంచెం రిటర్న్స్ వస్తుంటుంది. ఇదే మనీని వాడుకొని మనం సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం 2.5% టార్గెట్ పెడుతున్నాం పర్ మంత్, ఇయర్లీ 30%. సో ఇది సెకండ్ బోనస్ లాగా మనం ట్రీట్ చేయాలి. మనకి ఈ ఈటీఎఫ్ యావరేజింగ్ ప్లస్ మన స్ట్రాటజీ 2 రిటర్న్స్ కలిపితే రఫ్గా 35 to 40% వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.